అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. సంతోషంగా ఉంది. 100 ఏళ్ళు ఆవసి పోసుకుని బతకాలి. మాకు చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. ఓసీ బొచ్చున ఏమీ చేయలేదు. మాకు బళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు చాలా ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇప్పుడు ఇవ్వాలి ముందు రోజు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టం బాగుంది. గతంలో ఎలా ఉండేది? ఏం లేదు. 4 రోజులు 5 రోజులు తిప్పోడు. ఇప్పుడు బాగానే ఉంది బాబు, సంతోషంగా ఉంది. పెన్షన్ విధానం ఒక రోజు రేపు 1వ తారీఖు కన్నా 31వ తారీఖు పెన్షన్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ముందు చూపు గల వ్యక్తిని ఒక పెన్షన్ విషయమే కాదు, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలన్నా కూడా ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారని చెప్పి, ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా వేరే 2-3 టీవీల్లో కూడా ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. ఎన్డీఏ కూటమి మీటింగ్ సందర్భంగా కుర్రాళ్ళలాగా యువకుల్లాగా ఆయన ప్రతి విషయంలో కూడా రోజుకొక మీటింగ్ పెట్టి ఆఫీసర్లతోటి అందరినీ పరిగెత్తించి ఆంధ్రప్రదేశ్లకు మేలు చేయాలని కూర్చొని చూస్తున్నటువంటి ఏకైక నాయకుడు అని మాకు అనిపిస్తుంది. బీసీలకి ఎలాంటి పెద్ద పెట్టేసింది, ఇప్పుడు ఎలా పెద్ద పెట్టేసింది? ఈసారి టీడీపీ ప్రభుత్వంలో అందరూ కూడా బీసీలకి అధికారులుగా కానీ అలాగే ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులు కానీ చాలామంది బీసీలు కనబడుతున్నారు. నిన్నగాక మొన్న చీఫ్ సెక్రటరీ గారు విజయానంద్ గారికి ఇచ్చారు. అలాగే డీజీపీ బీసీ, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన బీసీ. ఇటువంటి ఏదైతే కీలకమైన పదవులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీలో కానీ అటు అధికారికంగా కానీ అవన్నీ కూడా బీసీ ఎక్కువ మంది కనబడుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఇన్నాళ్ళైతే వాలంటీర్లు ఉన్నా సరే పింఛన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే బియ్యాల వాళ్ళు కూడా ఉన్నారంటే 6 గంటకే వచ్చి ఇంటింటికి పక్కాగా ఇస్తున్నారు. ఎవ్వరికి లేదని లేదు, 1 గంటలోనే అందరికీ తేల్చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అదొకటి పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అనకూడదు కానీ యాక్సిడెంట్లు అవి ఇది ఇప్పుడు అలాంటివి కూడా లేవు. చాలా చక్కగా ఎలిమెంట్లు కూడా చాలా చక్కగా వేసుకుంటున్నారు. రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. ఎక్కడ ఏవి గొడతలు లేకుండా చాలా బాగా వేస్తున్నారు. ఫస్ట్ రోజే 31వ తారీఖు కాకుండా ఫస్ట్ రోజు ముందు రోజే మీకు పెన్షన్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, సంతోషంగా ఉంది. ఇంతకు ముందు వైసీపీ పాలనలో అయితే ఇలాగైతే లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వచ్చింది. ఆయన ఇంచులుగా పెంచారు. ఈయన మాత్రం ఒక్కసారి పెంచి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి న్యాయం చేశారు. చాలా బాగుందండి. బాబు గారు వచ్చాక, చంద్రబాబు నాయుడు వచ్చాక కడుపు నిండా భోజనం చేస్తున్నారు. చక్కగా వాళ్ళకి అవసరానికి అన్ని అందుకుంటున్నారు. పెన్షన్లు కూడా బాగా వస్తున్నాయండి. చాలా మంచి పనులు చేస్తాడు ఆయన. ఇప్పుడు చేస్తారండి, మరి మొన్నే కదండి వచ్చింది. ఆయన చేస్తాడు, అనుకున్నదే సాధిస్తాడు. వీళ్ళకి అన్ని జరుగుతాయి, మంచిగా జరిగిద్ది ప్రజలకి. చాలా బాగుందండి.